पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव परमात्मने नमः परमात्मने नमः परमात्मने नमः। बहुत अच्छी। चलो ఇప్పుడు యజ్ఞం ప్రారంభిస్తాం। యజ్ఞం పేరేంటి? దేవయజ్ఞం। ఈ దేవయజ్ఞం ఇప్పుడు ప్రారంభించబోతున్నాము। ఈ రోజు భగత్ సింగ్ వర్గము వాళ్ళు 6 కూర్చున్నారు। వారు ఈ రోజు యజ్ఞాన్ని సంపన్నం చేస్తారు। అయితే చాలా చక్కగా 5 రోజుల నుండి జరుగుతున్నటువంటి ఈ శిబిరము మంచి స్థాయికి చేరుకున్నది। 5 రోజుల్లో వీళ్ళందరూ కూడా పిల్లలు మీరు చాలా చక్కగా ఒక క్రమశిక్షణబద్ధంగా కూర్చొని ఈ విధంగా యజ్ఞం చేయడము ఈ శిబిరం యొక్క సాఫల్యం అనుకుంటున్నాను। ఈ శిబిరం కావాల్సినటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేసే ఈ ఆర్య సమాజం జడ్చర్ల అధికారులు నరసింహులు గారు, రాజు గారు, విజయ్ కుమార్ గారు, ఈ విధంగా లవ్ కుమార్ గారు అనేక మంది తోడ్పడుతూ శిబిరాన్ని సఫలం చేస్తున్నారు। అంతేకాకుండా ఈ శిబిరంలో పాల్గొన్నటువంటి మీకు శిక్షకులుగా వచ్చి తన ఇల్లు తన కుటుంబ సభ్యులందరినీ వదిలేసి వచ్చి ఇక్కడనే ఉంటూ శిక్షకులైనటువంటి మా వేదధర్మముని గారు, తర్వాత ప్రణముని గారు, మన సిద్ధరామ గురూజీ, మరియు మన కరణ్ కుమార్, బాలాజీ, తర్వాత రాహుల్, వీళ్ళందరూ కూడా మీ అందరికీ ప్రశిక్షణ ఇస్తున్నారు కదా। వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాలనా? చెప్పండి। మా గురువులకు ధన్యవాదాలు, ఆర్య సమాజం చర్చల అధికారులకు ధన్యవాదాలు। అందరికి ధన్యవాదాలు తెలిపేశాం, అయిపోయింది। ఇప్పుడు దేవయజ్ఞం చెప్పండి। మా దేవతలకు ధన్యవాదాలు, దేవతలకు ధన్యవాదాలు తెలుపుతున్నాం। ఇప్పుడు దేవయజ్ఞం చలి అందరు కూర్చొని చక్కగా సంకల్పం చెప్పండి నాతో పాటు।